హాయ్ అండి, వెల్కమ్ టు కవితా బోటిక్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. కొన్ని వర్క్స్ వల్ల నా వీడియోస్ చేయడం నేను ఆపేసానండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. నవ్య తన శారీస్ ఇచ్చిందండి వర్క్ చేయమని. ఆ వర్క్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఒకసారి తన బ్లౌజెస్ ఎలా ఉన్నాయో, నేను చేసిన వర్క్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ఇవన్నీ నవ్య శారీస్ ఉండే బ్లౌజెస్ అండి. తన ఇది ప్యూర్ రా సిల్క్ బ్లౌజ్ అండి. ప్యూర్ రా సిల్క్ మీద మోతీస్తోని వర్క్ చేశానండి. ఆల్ ఓవర్ బ్లౌజ్. తను లెహంగాకి యూజ్ చేస్తానన్నారు, తన శారీకి యూజ్ చేస్తానన్నారు. తన బ్లౌజెస్ ఈ బ్లౌజ్ మాత్రం అక్క నాకు 2 విధాలుగా యూజ్ అవ్వాలి అన్నారు. దీనికి నేను కట్ వర్క్ ఇచ్చానండి, షార్ట్ హ్యాండ్ ఇచ్చేసి మోతీ వర్క్ అండి, సన్న బీట్స్ అన్నమాట. చాలా బాగుందండి ఈ వర్క్. బ్లౌజ్ కూడా బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చానండి. బ్యాక్ ఓపెన్ ఇచ్చాను అనమాట, విత్ ప్యాడెడ్ అనమాట. బ్యాక్ కూడా కట్ వర్క్ ఇచ్చాను, ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చాను అనమాట. టోటల్ ఆల్ ఓవర్ బ్లౌజ్. తన లెహంగాకి కానీ శారీకి కానీ 2 టైప్స్ తను యూజ్ చేసుకుంటానని ఈ బ్లౌజ్ నేను ప్లాన్ చేశానండి. నాకైతే ఈ బ్లౌజ్ డిజైన్ కానీ వర్క్ కానీ చాలా బాగా నచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది. అండ్ తను ఇంకొకటి ఏంటంటే రెడ్ బ్లౌజ్ అండి, ప్యూర్ రా సిల్క్. ఇది కూడా రెడ్ బ్లౌజ్ మీద గోల్డ్తో వర్క్ చేపించింది. బ్యాక్ వచ్చేసి డైమండ్ షేప్ అనమాట. కట్ వర్క్ కర్దానా యూజ్ చేశాను అనమాట. నేను కర్దానా యూజ్ చేసి వర్క్ చేశాను. షార్ట్ హ్యాండ్ దానికి ఇది ఎల్బో హ్యాండ్ ఇచ్చేసాను అనమాట. మేము ఫ్రంట్ కూడా ఒక సైడ్ డిజైన్ వచ్చిందండి. హ్యాండ్ కూడా కింద బార్డర్ ఇచ్చేసి పైన బూటీ ఇచ్చామన్నమాట. ఇది కూడా చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇది కూడా బ్లౌజ్ చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా బ్యాక్ ఓపెన్ అనమాట. అండ్ తను ఇంకొకటి ఏమైందంటే ఇంకొక బ్లౌజ్ కూడా అండి, రెడ్ బ్లౌజే ప్యూర్ రా సిల్క్. శారీలో వచ్చిన బార్డర్ని హ్యాండ్స్కి యూజ్ చేసాం. ఇది హై నెక్ అనమాట. అది ఆ బ్లౌజ్ ఏమో గోల్డ్ యూజ్ చేసాము, ఈ బ్లౌజ్కి ఏమో సిల్వర్ యూజ్ చేసాం అనమాట. హ్యాండ్ కూడా చూడండి బార్డర్ ఇచ్చేసి పైన లైన్స్ ఇచ్చామన్నమాట. ఇది కూడా హై నెక్ బ్లౌజు. ఇది కూడా ప్యూర్ రా సిల్క్ మీద చేసాము. ఫ్రంట్ యాపిల్ కట్ ఇచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. అండ్ ఇంకొక శారీ కూడా అండి, తను శారీలో వచ్చిన బ్లౌజ్నే కొంచెం గ్రాండ్గా చేయమన్నారు. ఇది కూడా బాగుందండి శారీ. శారీలో ఇట్లా బర్డ్స్ వచ్చాయన్నమాట. అదే శారీలో వచ్చిన బ్లౌజ్ తీసుకొని ఇది కూడా చిన్నగా బనారస్ బూటీ వచ్చిందండి. బార్డర్ని అలానే ఉంచేసి బార్డర్కి చిన్నగా వర్క్ ఇచ్చామన్నమాట. ఇది కూడా బ్యాక్ ఓపెన్ పెట్టాము. ఇది కూడా చాలా బాగుందండి. బ్యాక్ కూడా డిఫరెంట్ డిజైన్ పెట్టామన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్లౌజ్. పైపింగ్ ఇచ్చామన్నమాట, గోల్డ్ పైపింగ్ చూడండి బాగుంది. డిఫరెంట్ షేప్ ఇచ్చామన్నమాట. ఫ్రంట్ కూడా డ్రాప్ లాగా షేప్ ఇచ్చామండి, ఫ్రంట్ నెక్ కూడా. ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్. చాలా అంటే చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. శారీలో వచ్చిన బ్లౌజ్కే వర్క్ వేసాం హ్యాండ్స్కి కాబట్టి ఇది కూడా చాలా బాగుంది. శారీ కూడా చాలా గ్రాండ్గా ఉందండి. అండ్ ఈ శారీ వచ్చేసి తన స్పెషల్ శారీ అనమాట. తను స్పెషల్గా తీసుకుంది, స్పెషల్గా డిజైన్ చేయించుకుంది, సింపుల్గా చేయించుకుందండి. పైతాని బార్డర్ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. దీనికి తను ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకుందండి, పైతాని బ్లౌజ్ పీసే తీసుకొచ్చుకుందనమాట. సో ఆ బ్లౌజ్కే తన వర్క్ కావాలన్నారు. బ్యాక్ వచ్చిన ఆ పెయింట్ టైప్ డిజైన్లోనే ఇది హైలైట్ చేయన్నారు. సో కర్దానాతో హైలైట్ ఇచ్చాను. ఈ బ్యాక్ కూడా ఇలా స్కాలప్ ఇచ్చాను అనమాట, కర్దానా అండ్ జర్జోసీతో. హ్యాండ్ కూడా ఇలా వచ్చిందండి వర్క్. దాన్ని కూడా మనం హైలైట్ చేసాము. హ్యాండ్స్ కూడా ఇలా స్కాలప్ ఇచ్చేసి వర్క్ ఇచ్చాము అనమాట. ఫ్రంట్ కూడా 1 సైడ్ ఇచ్చాము, ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాము ఈ బ్లౌజ్కి, హై నెక్ కాబట్టి. ఇది కూడా స్టార్ టైప్ ఇచ్చామండి. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంది బ్లౌజ్ కూడా. ప్రతిదీ కూడా తను సింపుల్గా కావాలి, చూస్తే చాలా లుక్ బాగుండాలి అని చెప్పారు. సో అలానే ప్లాన్ చేశాము. తన శారీస్ కూడా చాలా సెలెక్షన్ కూడా తను బాగా చేసింది. తన శారీస్ కానీ నేను కుట్టిన బ్లౌజెస్ ఎలా ఉన్నాయో, నా వర్క్స్ ఎలా ఉన్నాయో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ అండి.